శ్రీగురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనినే గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఎందుకనగా దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంగా జన్మించి నందుడు యశోదల వద్ద గోకులంలో పెరిగినందున గోకులాష్టమిగా పిలువబడుతోంది. శ్రీకృష్ణుని చిన్నతనములో అనేక లీలలు ప్రదర్శించారు. ఆయన భక్త సులభుడు, భక్తవరదుడు. కృష్ణ అనే ఆర్తితో పిలవగానే కష్టాలని తొలగిస్తాడు. ఆయన భక్తికి లొంగుతాడు, కానీ ఆడంబరాలకు లొంగడు. ఎలాగైతే తులాభారంలో రుక్మిణీదేవి తులసీదళం వెయ్యగానే ఆవిడ భక్తికి లొంగారో, అలాగే కుచేలుడు తెచ్చిన పిడికెడు అటుకులు తిని తన ప్రేమకు భక్తికి మెచ్చి సర్వసంపదలు సర్వసౌఖ్యాలు అనుగ్రహించి తన స్నేహితుని సకల దరిద్రాలు నశింపజేశారు. కావున ఎవరైతే ఆర్తితో ప్రేమతో భక్తితో శ్రీకృష్ణ అని ఆరాధిస్తారో వారికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కావున కృష్ణాష్టమి రోజున పాలు, వెన్న, మీగడ, పాల పదార్థాలు, భక్ష్యాలు ఇలా ఎవరి శక్తి కొలది వారు ప్రసాదాలు పెట్టవచ్చును. లేదా అటుకులు, బెల్లం కూడా నివేదన చేయవచ్చును. ఈ రకముగా అందరూ శ్రీకృష్ణుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, గోకులాష్టమి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.